రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారండి? ప్రతిరోజు మీ కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం. ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనము ధ్యానిద్దాము. మత్తయి సువార్త 11వ అధ్యాయము 28వ వచనం మనం చదువుదాం. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగజేతును. ఈ కొద్ది వాక్యము దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ భారం ఏదైనా కావచ్చు. ఈ లోకంలో నీ భారం దేని కొరకు ప్రయాసపడుతున్నావు ప్రియమైన వాళ్ళారా? ఎంత ప్రయాసపడినా శాంతి, నెమ్మది, సమాధానం లేకుండా నువ్వు జీవించినట్లయితే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఈ భూలోకంలో ఎంత ప్రయాసపడినా నీకు నెమ్మది ఉండదు. కానీ నీ భారమంతా తీయటానికి ప్రభువు యేసుక్రీస్తు దగ్గరికి వస్తే ఆయన నీ భారము తొలగించి నీకు శాంతిని కలుగజేసేవాడు, సమాధానం అనుగ్రహించేవాడు. గనుక ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, మీకు శాంతిని కలుగజేస్తానని చెప్పిన జీవము గల దేవుని దగ్గరికి ప్రతి ఒక్కరు రావాలని ప్రేమతో తెలియజేస్తున్నాను. ఈ మాటలు దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్.